నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలన బగ్గిన మన దేశానికి ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు మన దేశ పరిపాలన విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా 1950 జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజాప్రభుత్వం రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలని అర్థం. విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే టు ఆల్. Please subscribe my channel, like and share to others. Please follow my videos. Thank you one and all. దేశం కోసం నాటి నుంచి నేటి వరకు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన అమరవీరులకు అశ్రు నివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సలాం సైనిక. ప్రజలంతా ధైర్యంగా స్వేచ్ఛగా మనుగుటకు కారణం మన జవాన్లు. ప్రాణాలను పణంగా పెట్టి నిద్రాహారాలు మాని దేశ రక్షణ జయంగా గడ్డకట్టే చలిలో సైతం పిడుగుల వలె ప్రత్యర్థులను మట్టి కరిపించగల ధీరులు మన జవాన్లు. భారతావని గర్వించదగ్గ వీరులు, శూరులు మన భారత సైన్యం. జై జవాన్.